నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మహాలక్ష్మి హాస్టల్ అనే ఒక హాస్టల్, అమ్మాయిల హాస్టల్ నడుస్తుంది. ఈ హాస్టల్ కి పర్మిషన్ లేదు, ఏం లేదు. ఇక్కడ అమ్మాయిల్ని పెట్టుకొని వ్యాపారం చేస్తూ అమ్మాయిల మీద తీవ్రమైన దౌర్జన్యాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. వార్డెను ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ అమ్మాయిల మీద దౌర్జన్యాలకు పాల్పడము, అమ్మాయిల్ని బూతు మాటలు తిట్టడము, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. అనేక వేల ఫీజులు దండుకుంటూ ఇక్కడ అమ్మాయిలకి ఫుడ్ సేఫ్టీ కానీ ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఎదురుగా బార్ ఉంది, అయినా కూడా ఇక్కడ లేడీ వార్డెన్ లేని పరిస్థితి ఉంది. ఒక బాలికల హాస్టల్ నడుపుతున్నప్పుడు ఒక లేడీ వార్డెన్ ఉండాలనేది కనీసం విధులు ఉన్నాయి. ఆ లేడీ వార్డెన్ లేకుండా ఇక్కడ హాస్టల్ నడిపిస్తూ ఏదైనా ఫుడ్ గురించి కానీ దేని గురించి అయినా అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడుతూ బండ బూతులు తిడుతూ వాళ్ళని అనేక ఆగడాలకు పాల్పడుతున్నాడు అమ్మాయిల మీద. కాబట్టి ఇటువంటి హాస్టల్ ని వెంటనే మూసివేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇటువంటి హాస్టల్స్ అనేకం ఉన్నాయి నగరంలో, వీటన్నిటి మీద కూడా తనిఖీలు చేపట్టాలని, ఈ అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్ ను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అతని మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి, ఈ హాస్టల్ ని వెంటనే తక్షణం సీజ్ చేయాలని చెప్పేసి, ఇక్కడ ఫుడ్ సేఫ్టీ కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా నడుస్తున్న ఈ హాస్టల్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఈ రోజున ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ప్రజా సంఘాల తరఫున ఈ ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఈ వార్డెన్ కనుక తక్షణం సీజ్ చేయకపోతే దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి హాస్టల్స్ ని అనేక హాస్టల్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ పెంచాలి, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.